హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. పన్నీర్ మన హెల్త్కి చాలా మంచిది. కాకపోతే బయట కొన్న దానికంటే మనం ఇంట్లో చేసుకున్నది అయితేనే మంచిది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ బయట మనం మార్కెట్లో కొంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతే సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలనేది కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. దానికోసం ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ పాలు అనేవి మీరు ఫుల్ ఫ్యాట్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఫ్యాట్ ఫ్రీ అన్న తీసుకోవచ్చు. సో మీరు డిఫరెంట్ ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటే పన్నీర్ అనేది మీకు ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది, అదే డిఫరెంట్. లేదంటే తక్కువ వస్తుంది. నేను ఇక్కడ పాల గిన్నెలోకి పాలు వేసుకొని మనం రెగ్యులర్గా పాలు ఎలా మరిగించుకుంటామో అదే విధంగా మరిగించుకోండి. అంటే కొంచెంసేపు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత పొంగొచ్చిన తర్వాత మళ్ళీ స్విమ్లోకి మార్చుకొని పెట్టుకుంటాం కదా. సో అదే విధంగా మీరు పాలు ఇంట్లో ఏ విధంగా అయితే కాచుకుంటారో అదే విధంగా కాచుకోండి. కాకపోతే అడుగును కట్టకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే పన్నీర్ క్వాంటిటీ అనేది మనకి తక్కువ వస్తుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు పాలు ఎలా అయితే మరిగించుకుంటారో రోజు ఇంట్లోకి అదే విధంగా మీరు గ్యాస్ని మీడియం అండ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోండి. ఇప్పుడు పాలు అనేవి చక్కగా మరిగిపోయాయి. ఇలా మరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత నేను ఈరోజు వీడియోలో ఏంటంటే వెనిగర్తో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. మీకు వెనిగర్ లేకపోతే నిమ్మకాయ, ఇప్పుడు ఈ పాలు కట్టేసాం కదా, కట్టేసిన తర్వాత ఒక నిమ్మకాయ అంటే లీటర్ పాలకి ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుందండి. దాన్ని కట్ చేసి దాంట్లో పిండేసి ఒకసారి కలిపారంటే పాలు అనేవి విరిగిపోతాయి. నేను ఇక్కడ వెనిగర్తో చూపిస్తున్నాను. వెనిగర్ కోసం మనం టీ తాగే కప్స్ ఉంటాయి కదా, చిన్న కప్తో ఒక కప్పు వాటర్ వేసుకొని దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ వాటర్లో వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కాచిన పాలల్లో ఇది వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా పాలు అనేవి వేడిగా ఉన్నప్పుడే జరగాలండి. అంటే బాగా వేడిగా ఉన్నప్పుడే జరగాలి, లేకపోతే పాలు అనేవి విరగవు. ఇప్పుడు ఈ వెనిగర్ కలిపిన వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతాయి. మరి ఒకేసారి వేయొద్దు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ చేశారంటే మీకు పాలు అనేవి విరిగిపోతాయి. మీ దగ్గర వెనిగర్ లేదు అంటే కనుక ఇందాక చెప్పుకున్నట్టుగా 1 లీటర్ పాలకి ఒక పెద్ద సైజు నిమ్మకాయని మీరు పిండుకున్నారంటే మీకు పాలు అనేవి విరిగిపోతాయి. సో రెండింటికి నాకు తెలిసిన డిఫరెంట్ ఏంటంటే, మీరు నిమ్మకాయ పిండారంటే కొంచెం ఎల్లో షేడ్ వస్తుంది, జస్ట్ లైట్గా. వెనిగర్ అయితే ప్యూర్ వైట్ వస్తుంది, అంతే డిఫరెంట్. సో మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు పాలు అనేవి విరగొట్టుకోవచ్చు. చూసారు కదండి, పాలు అనేవి ఎంత చక్కగా విరిగిపోయాయో అండ్ ఎంత సాఫ్ట్గా ఉందో నేను మీకు చూపించాను కదా. దీని తర్వాత కింద ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఇలాంటి స్టైనర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా మీ ఇష్టం. ఒక స్టైనర్ పెట్టుకుని దానిపైన ఒక పల్చటి క్లాత్ కానీ కర్చీఫ్ లాంటిది ఏదైనా వేసుకుని మనం విరగొట్టుకున్న పాలను అనేవి దీంట్లో వేసేసుకుంటే వాటర్ క్వాంటిటీ దిగిపోయి ఓన్లీ పన్నీర్ మాత్రం మనకి క్లాత్లో ఉంటుంది. పల్చటి క్లాత్ తీసుకోండి, లేకపోతే వాటర్ అనేది దిగదు కిందకి. సో నేను ఇక్కడ పల్చటి క్లాత్ ఒకటి తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ కూడా ఇలా క్లాత్ని పట్టుకోండి. దాని తర్వాత చాలా వరకు వాటర్ అనేవి వెళ్ళిపోయాయి కదా. దాని తర్వాత ఇలాంటి జల్లెడ లాంటివి ఉంటుంది కదండి మన ఇంట్లో, ఇది లేకపోతే బియ్యం జల్లించుకునే జల్లెడైనా ఉంటుంది కదా, అది పెట్టేసుకుని దానిపైన ఈ పన్నీర్ వేసినటువంటి ఈ మూటను పెట్టుకొని దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టండి, బరువు లాంటిది. ఇంట్లో మనం మసాలా నూరుకునే పత్రాలు ఒకటి ఉంటాయి కదా, ఏదో ఒకటి ఎక్కువ బరువు ఉండాలి. అలాగే ఇలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. మీరు ఏ షేప్లో అయితే పెట్టుకుంటారో పన్నీర్ ఆ షేప్లోనే వస్తుంది. సో షేప్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం ముక్కలు కట్ చేసేసుకుంటాం కదా. సో ఇలా అడ్జస్ట్ చేసుకుని దీనిపైన మీరు బరువు పెట్టేసుకుని ఒక గంటన్నర సేపు అలా వదిలేస్తే మీకు చక్కటి పన్నీర్ అనేది తయారైపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఇది పెట్టాను, ఒక గంట సేపు అలా వదిలేయాలి. ఇలా కింద జల్లెడ పెట్టడానికి కారణం ఏంటంటే వాటర్ అంతా మరి కిందకు వచ్చేస్తాయి కదా. సో మీరు జాలి పెట్టుకున్న వేరే ఏదైనా పెడితే వాటర్ అందులోనే ఉండిపోతే వాటర్ కిందకి వెళ్ళడం కోసం నేను ఇది పెట్టాను. ఒక గంట తర్వాత చూద్దాం. సో ఒక గంట తర్వాత మనం పెట్టినటువంటి వెయిట్ తీసేసి చూస్తే మనకి కరెక్ట్గా పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇందాక నేను చెప్పినట్టుగానే మనం ఏ షేప్లో అయితే పెడతామో అదే షేప్లో మీకు పన్నీర్ అనేది వస్తుంది. అండ్ షేప్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు.
ఇంట్లోనే మనం పన్నీర్ తయారు చేసుకుంటే చాలా హెల్దీ అండి, బయట దానికంటే కూడా. బయటది అంత మంచిది కాదు. సో చూసారు కదా, చక్కటి పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసేసుకొని మీకు కావాల్సిన రెసిపీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది కొంచెం ఎదురుకు వెళ్తుంది, లేదంటే లేదు. అందరూ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ 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 లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? మరి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.